ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు సినిమాల్లో దేశభక్తి గీతాలని ఎంపిక చేసుకొని మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఇటువంటి పాటలు విన్నప్పుడల్లా ఈ దేశం అంటే నేను ప్రేమిస్తాను, అవసరమైన చోట నేను నిలబడతాను అన్న భావనలు క్రియేట్ అవుతూ ఉంటాయి. అది ఈ పాటలో ఉన్నటువంటి గొప్పతనం. గాంధీ గారి గొప్ప లక్షణాలు ఏంటి? శాంతి, సహనం, సత్యం. మనం ఆ శాంతి, సహనం, సత్యం అనే లక్షణాలను పోగు చేసుకోవాలి, పొదుపు చేసుకోవాలి. బానిసత్వం అన్నది మనకి అవతల వాళ్ళ నుంచి సంక్రమించేది కాదు, మనలోనే ఆ భావాన్ని మనం తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పాటలో ప్రశ్న ఉంది, సమాధానము ఉంది. అది నాకు చాలా నచ్చినటువంటి అంశం. ఏక బిగిన ఒకే పట్టులో పాటంతా స్వరపరిచాడు. హింసలెందుకు, సమస్యలను నవ్వుతూ పరిష్కరించు అన్నారు. ఆ ఒక్క లైన్ ఫాలో అయితే చాలా సమస్యలు అసలు ఉన్న ప్రపంచంలోనే ఉండవు. ఈ గీతంతో అంజలి ఘటించావు కాబట్టి దేశానికి గీతాంజలివై నువ్వు సార్థక నామధాయిరాలు. ఇన్ని భాషలు ఉన్నా కూడా భారతీయులమన్న భావన ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. అందరూ కలిసిమెలిసి ఉంటాం. అశోకుడేలిన ధర్మ ప్రదేశం, బుద్ధుడు వెలసిన శాంతి దేశం. ఉత్తేజభరితంగా ఆలపించిన ఈ మనుషుల భక్తి పాట చాలా బాగుందమ్మా. వందే మాతరం. వందే మాతరం రాయబడి నేటికి 150 సంవత్సరాలు పూర్తి. మొదటగా ఆలపించింది ఎవరో తెలుసా? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడారు. అసలు సిసలైన దేశభక్తి గీతము అంటే నిర్వచనం ఈ పాట అని చెప్తాం అందరం. ఆ భావం ఏదో ఉట్టి పడేలాగా పాడారు.